హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి పల్లి ఎండుమిరపకాయల పచ్చడి అయితే చేస్తున్నాను. నోరైతే చేదుగా ఉంది, కొంచెం స్పైసీగా తిందామని చెప్పేసి కొంచెం స్పైసీగా పుల్ల అయితే ఉండేది, చాలా అంటే చాలా బాగుండేది. ఇప్పుడు వచ్చి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చింతపండు అయితే చూసారు కదా, వీడియోలో చూపించేంత చింతపండు అయితే కాస్త కడిగేసి నానబెట్టేసుకుందామండి. నానబెట్టేసిన తర్వాత ఒక 10 ఎండుమిరపకాయలు తీసేసుకొని బాండీలో వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసేసి ఇవి కొంచెం కలర్ మారాలి. చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. ప్లేట్లోకి వేసేసి ఒక కప్పు నిండా వేరుశనగ పప్పు అయితే వేరుశనగ గుళ్ళు అయితే వేసేసుకొని ఇవి అయితే మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇవి ఫ్రై అయితేనే మనకి పచ్చడి అనేది టేస్ట్ బాగుండేది. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాలు ఒక స్పూను, ఒక అర స్పూన్ వచ్చి జీలకర్ర అయితే వేసుకుందాము. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా, కలర్ పూర్తిగా మారినాయి పల్లీలు అనేవి. ఇవి కూడా తీసి ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. పక్కకు పెట్టేసుకొని అదే బాణీలో కాస్త ఆయిల్ వేసేసుకొని టమాటాలు అయితే ఒక చిన్న టమాటాలు 2 వేసేసుకొని ఇందాక నానబెట్టిన చింతపండు, ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు అయితే ఒక అర స్పూన్ వేసేసుకొని టమాటాలు చూసారు కదా ఇట్లా మెత్తగా మగ్గిపోవాలి మనకి. కొంచెం వాటర్ కూడా వేసుకోండి, వాటర్ కూడా వేసుకుంటే మెత్తగా మగ్గిపోతాయి చక్కగా. ఇట్లా చక్కగా ఉడికిన తర్వాత ఇవి కూడా పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందాక ఎండుమిరపకాయలు మిక్సీలో వేసేసుకొని కొంచెం ఒక కోర్స్గా మిక్సీ పట్టేసుకోండి, మరీ మెత్తగా కాదు. ఇప్పుడు పల్లీలు టమాటాలు 2 కలిపి వేసుకోవచ్చండి. నేనైతే 2 విడివిడిగా అయితే వేసాను. మీరైతే 2 కలిపి వేసేసుకొని కొంచెం తెల్లగడ్డ ఉండిద్ది కదా, అది కూడా వేసేసుకోండి. ఇప్పుడైతే ఈ పల్లీలు కొంచెం అట్లా మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి టమాటాలు కొంచెం వాటర్ వేసేసుకొని కోర్స్గా అంటే మరీ మెత్తగా కాదు, మిక్సీలో అయితే కొంచెం మెత్తగా అయింది, రోట్లో వేసి దంచుకుంటే ఎక్సలెంట్గా ఉండేది ఫ్రెండ్స్ ఈ పచ్చడి అనేది. ఇలా ఫైనల్గా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. ఫస్టే వేసాం కదా, ఉప్పు కూడా సరిపోకపోతే ఉప్పు కూడా వేసేసుకొని ఆనియన్స్ అయితే వేసుకుందాము. లాస్ట్గా ఆనియన్స్ వేసేసుకుంటే మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.